హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. తిరునామలైకి వెళ్ళడం, అక్కడ తిరునామలై టెంపుల్ గురించి మీకు ఆల్రెడీ వీడియోని అప్లోడ్ చేసి పార్ట్ 1 మీకు చూపించాను. లింకు డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు గిరి ప్రదక్షిణని ఎలా పూర్తి చేశానో చూపిస్తాను రండి. ఇక్కడ ఇదేనండి రాజగోపురము. ఈ రాజగోపురం నుంచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేసామండి. మనకి గిరి ప్రదక్షిణలో ఫస్ట్ మనకు కనిపించే లింగం ఇంద్రలింగం అండి. మొత్తం 8 లింగాలు ఉంటాయండి. ఇది ఫస్ట్ లింగం అండి. ఇక్కడ దీపారాధన చేసుకొని గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేసామండి. కారులోనే ఈ గిరి ప్రదక్షిణని పూర్తి చేసాము. సెకండ్ అగ్నిలింగం అండి. పెద్దవాళ్ళు కదండి, నడవలేరు కదా, అందుకనే పెద్దవాళ్ళని మనం కారులో కానీ ఆటోలో కానీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇలాగా స్వామివారిని దర్శనం చేయించడం చాలా మంచిదండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యమలింగం అండి. థర్డ్ లింగం యమలింగం. తిరునామలలో గిరి ప్రదక్షిణ చేసి అన్ని లింగాలను చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయండి. మనం నడవగలిగిన వాళ్ళు నడిచి ఈజీగాను ఈ గిరి ప్రదక్షిణని పూర్తి చేయవచ్చండి. ప్రశాంతంగా అన్ని టెంపుల్స్ని చూసుకుంటూ అలాగా గిరి ప్రదక్షిణని పూర్తి చేయొచ్చు. అయితే పౌర్ణమి రోజు చాలా రష్గా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టము. ఇలాగా మామూలు రోజుల్లో వెళ్తే మాత్రం ప్రశాంతంగా పీస్ఫుల్గా మనం గిరి ప్రదక్షిణని పూర్తి చేయొచ్చు. నెక్స్ట్ 4వ లింగం నైరుతి లింగం అండి. మనం పౌర్ణమి రోజు వెళ్తే మాత్రం ఇలాగ ప్రశాంతంగా మనం గిరి ప్రదక్షిణని చేయలేమండి. చాలా రష్గా ఉంటాయి అన్ని టెంపుల్స్. మామూలు రోజుల్లో మనం ప్రశాంతంగా దేవుణ్ణి చూసి గిరి ప్రదక్షిణ చేయాలంటే మన మామూలు రోజుల్లో వెళ్ళడం చాలా ఉత్తమం అండి. ఒక్కొక్క లింగం దగ్గర ఇలాగా మనం దీపారాధన చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదము. కారులో వెళ్ళేటప్పుడే చాలా టెంపుల్స్ పక్కన చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయండి. 4 లింగాలను దర్శనం చేసుకున్నాక ఇలాగ టిఫిన్ ఇక్కడ రోడ్డు సైడ్లో చిన్న హోటల్ అండి. ఎంత బాగుందండి, ఇడ్లీ దోశలు వేడివేడిగా తిన్నాము. మళ్ళా టిఫిన్ తినేసి మళ్ళీ ప్రదక్షిణని స్టార్ట్ చేసాము. నెక్స్ట్ 5వ లింగం సూర్యలింగం అండి. వాళ్ళ మనవడు వాళ్ళ అమ్మమ్మని దగ్గరుండి చేపట్టుకొని నడిపించి అన్ని లింగాలను దర్శనం చేపించాడండి. ఇంకేం కావాలండి పెద్దవాళ్ళకి? ఇదే కదండి వాళ్ళు కోరుకుండేది. వాళ్ళు ఏమీ కోరుకోరండి. వాళ్ళని దగ్గరుండి వాళ్ళ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఇలాగ అన్ని టెంపుల్స్కి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అలాగే మా అమ్మ నాన్న కూడా చాలా సంతోషం అయిపోయారండి. నడిచేవాళ్ళు చక్కగా వాకబుల్ డిస్టెన్స్ అన్ని టెంపుల్స్ దగ్గరే ఉంటాయండి. మనకి నడిచే ఇది కష్టమే మనకి తెలీదు. చక్కగా నడుచుకుంటూ ప్రశాంతంగా అన్ని టెంపుల్స్ని చూసుకోవచ్చు. వరుణలింగం అండి. 6th లింగం వరుణలింగం. అన్ని టెంపుల్స్లో మనం లోన వచ్చి ఫోన్ అలౌడ్ లేదండి. మనం బయట మట్టుకే మీకు చూపిస్తున్నాను. తప్పకుండా తిరునామల ఎవరైనా వెళ్ళలేదంటే తప్పకుండా వెళ్ళండి. ఇలాగా గిరి ప్రదక్షిణ చేసి అన్ని లింగాలను దర్శనం చేసుకోండి. చాలా శుభప్రదం. ఈ లింగాల దర్శనం చేసుకునేటప్పుడు మనకి ఇదేనండి ఆది అరుణాచలేశ్వరిని టెంపుల్ అండి. ఈ టెంపులే చాలా పురాతనమైన టెంపుల్, ఓల్డ్ టెంపుల్ అండి. అరుణాచలేశ్వరుని టెంపుల్. తప్పకుండా ఈ టెంపుల్ని మాత్రం చూడండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇదే ఓల్డ్ అరుణాచలేశ్వరుని టెంపుల్ అండి.
తిరునామలై అన్నామలై వారు అక్కడ ఉంటారు. ఇక్కడ వచ్చి అరుణాచలేశ్వరుని ఉంటారు. చాలా పెద్ద టెంపుల్, చాలా విశాలంగా ఉందండి. ఇదే బిల్వపత్ర చెట్టు అండి. బిల్వపత్ర చెట్టు చాలా బాగుందండి. అరుణాచలేశ్వరిని కూడా దర్శనం చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసామండి. అమ్మా నాన్నతో ఇలాగా ఆ తిరునామలైకి వెళ్ళడం లైఫ్లో మర్చిపోలేని అనుభూతి అండి. చిన్నప్పుడు వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి అన్ని టెంపుల్స్ చూపిస్తారు. వయసైన అయిపోయాక వాళ్ళని మనం తీసుకెళ్ళి అన్ని టెంపుల్స్కి చూపించడం అది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళు, పెద్దవాళ్ళు. నెక్స్ట్ వాయులింగం అండి. మా అబ్బాయి అండి. మా అబ్బాయి కూడా ప్రతి టెంపుల్ దగ్గర దీపారాధన చేశాడండి. మనం పిల్లలకి మనం అన్ని టెంపుల్స్ తీసుకెళ్ళాలి. ఆ టెంపుల్స్ యొక్క విశేషాలను గురించి వాళ్ళకి చెప్పాలి. అప్పుడే వాళ్ళకి అన్నీ తెలుస్తాయండి. చంద్రలింగం అండి. నెక్స్ట్ లింగం చంద్రలింగం. చాలా బాగుందండి ఇక్కడ ఈ టెంపుల్ కూడా. చాలాసార్లు తిరునామలైకి వెళ్ళాను కానీ గిరి ప్రదక్షిణ మాత్రం చేయలేదండి. తిరునామలై కార్తీక దీపం అప్పుడు వెళ్ళి అక్కడ 365 ఒత్తులు వెలిగించి అక్కడ దీపం దర్శనం కూడా చాలా సంవత్సరాలు చేసుకున్నాను. అలాగే స్వామివారిని కూడా ఒకసారి పిల్లలు చిన్నప్పుడు స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాను. కానీ ఈ గిరి ప్రదక్షిణ మాత్రం ఇదేనండి ఫస్ట్ టైం నేను చేయడం. నడిచి చేయాలనుకున్నాను, అది కూడా చేస్తానండి. ఇప్పుడు కారులో వెళ్ళి గిరి ప్రదక్షిణ చేశాను. నిజంగా చాలా హ్యాపీ అయిపోయిందండి మనసు. ఎలాగైనా మనం దేవుళ్ళని దర్శనం చేసుకోవడం మంచిదండి. నడిచే వెళ్ళాలని లేదండి. మనకి ఎలా అవకాశం ఇస్తే భగవంతుడు మనకి ఎలా అవకాశం ఇచ్చి ఆయన రప్పిస్తే అలాగ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం మంచిదండి. నెక్స్ట్ కుబేరలింగం అండి. ఇది ఈ కుబేరలింగం దగ్గర కూడా చాలా పెద్దగా ఉందండి టెంపుల్. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. మనకి ఇక్కడ సాంబ్రాణి దొరుకుతుందండి. తప్పకుండా ఎవరైనా కొనుక్కోవాలంటే సాంబ్రాణి నేను కొనుక్కోవాలనుకున్నాను, మళ్ళీ మర్చిపోయేసి వెళ్ళిపోయానండి. కానీ మీరు మాత్రం తప్పకుండా ఎవరైనా వెళ్తే ఇక్కడ సాంబ్రాణి తీసుకోండి, చాలా బాగుంది. అమ్మ నాన్న అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని ఇక్కడ కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నారండి. పెద్దవాళ్ళని మాత్రం వయసైన వాళ్ళని తప్పకుండా వాళ్ళకి దగ్గరుండి మనం అన్ని టెంపుల్స్కి తీసుకొని వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. కుబేరలింగం. ఇంకా లాస్ట్ 8వ లింగం ఈశాన్య లింగం అండి. ఇక్కడ 8 లింగాలతో మనకి గిరి ప్రదక్షిణ పూర్తవుతుందండి. ఈశాన్య లింగం 8 లింగాలను దర్శనం చేసుకున్నాక మనం తిరునామలలో చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ అండి, అదేనండి మోక్ష మార్గం. తిరునామలలో మాత్రం మోక్ష మార్గానికి వెళ్ళడం మాత్రం మిస్ చేసుకోకండి. ఈశాన్య లింగం దర్శనం అయిపోగానే ఇక్కడ మోక్ష మార్గానికి వచ్చామండి. ఈశాన్య లింగానికి
కొంచెం డిస్టెన్స్ ఒక 10 నిమిషాలేనండి. అక్కడ ఈ మోక్ష మార్గం ఉంటుంది. ఇక్కడ వచ్చి ఈ మోక్ష మార్గం నుంచి మనం బయటకొస్తే మనం ఏమైనా పాపాలు చేస్తే అన్నీ తొలగిపోయి మనకి మోక్షం లభిస్తుందనేది ఒక నమ్మకం అండి. మా నాన్న ఆయన ఎలాగా ఈ మోక్ష మార్గం నుంచి వస్తాడో అనేసి నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ మా నాన్న చాలా ఈజీగాను ఈ మోక్ష మార్గం నుంచి వచ్చారండి. అది దేవుడి మహిమేనండి. ఇక్కడ ఎంత లావుగా ఉన్నోళ్ళు కూడా ఈ మోక్ష మార్గం నుంచి వచ్చేస్తారండి. అది దేవుడి మహిమ అనుకుంటా. మా అబ్బాయి కూడా వచ్చాడండి. నేను కూడా చేశానండి. ఇది మాత్రం మిస్ అవ్వకండి తిరువణామలైలో. ఆ నమ్మకం ఊరికనే చెప్పలేదు కదా, పెద్దవాళ్ళు ఏదో ఒకటి ఉంటుంది అది చెప్పారు. మనం ఇలాగా దీని నుంచి రావడం అదొక అద్భుతమైన అనుభూతి అండి. నెక్స్ట్ ఇంకా అన్ని గిరి ప్రదక్షిణ అంతా పూర్తయిపోయి మోక్ష మార్గం కూడా దర్శనం చేసుకున్నాము. అయిపోయినాక లాస్ట్ ఇక్కడ అడియార్ ఆనంద భవన్ హోటల్కి వచ్చి డిన్నర్ని ఫినిష్ చేసామండి. కానీ నాకు పెద్ద పెద్ద హోటల్స్ కన్నా చిన్న చిన్న హోటల్స్లోనే టిఫిన్ బాగుంటుందండి, భోజనం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.